Hi to everyone. I am Usha. Today topic is GST Fundamentals Unit 4 Types of GST. GST models and CGST. They are prime model of GST. GST at central government level only. GST at state government level only. GST at both union and state government levels. Proposed GST model. ప్రతిపాత జీఎస్టీ యొక్క నమూనాని 3 భాగాలుగా డివైడ్ చేయడం అనేది జరిగింది. సో, అవేంటో చూద్దాం. సెంట్రల్ సీజీఎస్టీ కేంద్ర ప్రభుత్వ స్థాయి, స్టేట్ సీజీఎస్టీ రాష్ట్ర ప్రభుత్వ స్థాయి, డ్యూయల్ జీఎస్టీ దాన్ని ఐజీఎస్టీగా అంటారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ స్థాయి. సెంట్రల్ CGST. Under this option, the two levels of government would combine their levels in the form of single national GST with the appropriation revenue sharing arrangement among them. The tax would be controlled and administered by the central government. ఈ సిజిఎస్టిలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారి పనులు ఒకే జాతీయ జీఎస్టీగా వసూలు చేసి, తర్వాత ఆ రెవెన్యూను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సక్రమంగా పంచుకునే విధంగా ఏర్పాటు చేస్తుంది. అలాగే ఈ పన్ను పరిపాలన నియంత్రణ అధికారం కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే కలిగి ఉంటుంది. ఫీచర్స్ ఆఫ్ సిజిఎస్టీ. సిజిఎస్టీ ఆన్ బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్. వస్తు సేవలపై సిజిఎస్టీ విధించబడుతుంది. టు బి లీవ్డ్ కంట్రోల్ అండ్ అడ్మినిస్ట్రేటెడ్ బై యూనియన్. పన్ను విధింపు పరిపాలన నియంత్రణ యూనియన్ గవర్నమెంట్చే విధించబడుతుంది. లివిల్డ్ ఆన్ ద సెంట్రల్ త్రూ ఏ సపరేట్ స్టాట్యూ ఆన్ ఆల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ మేడ్ ఫర్ కన్సిడరేషన్. వస్తు సేవల వ్యవహారాలపై ప్రత్యేక చట్టం ద్వారా కేంద్ర పన్ను విధించబడుతుంది. సిజిఎస్టీ వుడ్ బి లీవ్డ్ అక్రాస్ ద వాల్యూస్ చైన్. Two governments will combine their various levels into single GST. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వారి పనులు కలిపి ఒకే జీఎస్టీగా విధించడం అనేది జరుగుతుంది. ప్రొసీడ్ టు బి షేర్డ్ బిట్వీన్ సెంట్రల్ అండ్ స్టేట్. పన్ను రాబడులను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంచుకోవడం అనేది జరుగుతుంది. అడ్వాంటేజెస్ ఆఫ్ సిజిఎస్టీ. Comprehensive base at the single rate economic distributions and classification distributes. ఒకే పన్ను రేటు వద్ద సమగ్ర బేస్ కలిగి ఉంటుంది. అలాగే ఆర్థిక వర్గీకరణ మరియు వర్గీకరణ వివాదాలు అనేవి ఉండవు. మేక్ కామన్ మార్కెట్ ఫర్ ఇండియా. భారతదేశానికి ఒకే సాధారణ మార్కెట్ కల్పించబడుతుంది. Goods and services would freely within India with no check post, internal tax frontiers or other barriers to trade. చెక్ పోస్టులు, అంతర్గత పన్ను సరిహద్దులు లేదా వాణిజ్యానికి ఇతర అడ్డంకులు లేకుండా భారతదేశపు లోపలకు వస్తువు సేవలు ఉచితంగా తరలించవచ్చు. డిసడ్వాంటేజెస్ ఆఫ్ సిజిఎస్టీ. ఇట్ విల్ రిక్వైర్ మోడిఫికేషన్ టు ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. భారత రాజ్యాంగానికి తీవ్ర మార్పులు అవసరం. ఇట్ మైట్ అప్సెట్ ద ప్రెజెంట్ కాన్సెప్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఫ్రీడలిజం. ఇది ఆర్థిక ఫెడరలిజం భావనను ఇబ్బంది పెట్టకపోవచ్చు. Entire infrastructure development for taxation at both level will have to undergo hug change. వస్తు సేవలు అపస్థాపన భారీ మార్పులకు గురి అవుతూ ఉంటాయి. State may not agree to give up the power of taxation and depend on the union for resources. వస్తువులపై పన్నులపై అధికారము ఇవ్వడానికి మరియు వనరుల కోసం కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడడానికి రాష్ట్రాలు అంగీకరించకపోవచ్చు. SGST. This would significantly enhances the revenue capacity of the states and reduce their dependence on the center. ఈ విధానంలో రాష్ట్రానికి మాత్రమే జీఎస్టీ అనేది విధిస్తారు. జీఎస్టీ పరిధి నుండి కేంద్రం తప్పుకుంటుంది. దీని వలన రాష్ట్రాల రాబడి సామర్థ్యం పెరుగుతుంది. కేంద్రంపై విధుల కొరకు ఆధారపడవలసిన అవసరం అనేది ఉండదు. ఐజీఎస్టీ. The IGST model seeks to address business to business and business to consumer transactions in services,
అండ్ ఇంట్రాస్టేట్ ట్రాన్సాక్షన్స్. ఐజీఎస్టీ మోడల్ వ్యాపారం అనేది బిజినెస్ టు బిజినెస్ వ్యాపారానికి మరియు వ్యాపారానికి, అలాగే వినియోగదారుల యొక్క లావాదేవీలకు, సేవల్లోని సర్వీస్‌లోని లావాదేవీలకు మరియు ఇంట్రాస్టేట్ లావాదేవీలను పరీక్షించడానికి ప్రయత్నిస్తుంది. Uninterrupted input tax credit on interstate supplies. Prior to GST credit on interstate purchases, CST credit is unavailable for local dealers to offset against their local sales VAT. Post GST, IGST on purchases can be used against both local sales, that is CGST and SGST, as well as further inter-state sales IGST. అంతర్రాష్ట్ర సప్లైల్లో నిరంతర పన్ను ఇన్పుట్ ఎలా ఉందో చూసుకుందాం. గతంలో వ్యాట్ అమల్లో ఉన్నప్పుడు సిజిఎస్టి సిఎస్టి కొనుగోలు వచ్చిన పన్ను ఇన్పుట్ రాష్ట్ర పరిధిలోనికి అమ్మకాలపై విధించే పన్నులకు సర్దుబాటు జరిగేది కాదు. కానీ సిజిఎస్టి జీఎస్టీ అనంతరం ఐజీఎస్టీ కొనుగోలుపై వచ్చే ఇన్పుట్‌ను రాష్ట్ర పన్నుల ఎస్‌జీఎస్టీ మరియు సీజీఎస్టీలకే కాక అంతర-రాష్ట్ర పన్ను ఐజీఎస్టీకి కూడా సర్దుబాటు చేయవచ్చు. నాన్ అప్‌ఫ్రంట్ పేమెంట్ of tax or blockage of funds for the interstate seller or buyer. In GST, unless a registered GST taxpayer purchase goods or services from unregistered dealer, no upfront payment is needed to pay on purchases. It would also help dealers in maintaining their working capital levels. ముందుగా పన్ను చెల్లించవలసిన అవసరం అనేది లేదు. అయితే ఒక రిజిస్టర్డ్ డీలర్ వేరొక రిజిస్టర్డ్ డీలర్ వద్ద కొనుగోలు చేసినప్పుడు తప్ప మిగిలిన సమయంలో కొనుగోలుపై ముందుగా చెల్లించవలసిన అవసరం లేదు. ఇది సంస్థల నిర్వహణ మూలధనంలో సమతుల్యతను తెలుస్తుంది. No refund claim in exporting state as input tax credit is used up while paying the tax. ఎగుమతి రాష్ట్రంలో పన్ను వాపసు అనేది ఉండదు. The ultimate tax is borne end user, hence the process from input to manufacture to supply would not causes refund situations in buying states. Valuation law and rules also assist this cause. తుది వినియోగదారుడికే జీఎస్టీ నందు భారం అనేది భరిస్తాడు. దిగుమతి లేదా ఉత్పత్తి స్థానం నుండి తుది వినియోగదారునకు మరియు ఎక్కడా పన్ను వాపసు ప్రశ్న అనేది ఉండదు. దీనికి కారణం తుది వినియోగదారునకు ప్రతి అమ్మకాలు లాభంతోనే చేయబడతాయి కనుక లాభంపై పన్ను చెల్లించవలసిన అవసరం అనేది ఉండదు. సెల్ఫ్ మానిటరింగ్ మోడల్, స్వయంచలిత విధానం. ఇన్ జీఎస్టీ డీలర్ ఆర్ నో more required to upload their purchases. Only in cause in difference they have to align with their suppliers. This makes the process of filing return easy. జీఎస్టీ నందు ప్రతి వర్తకుడు అమ్మకాలు మాత్రమే అప్లోడ్ చేయవలసిన అవసరం అనేది ఉంటుంది. కొనుగోలు సరఫరాదారుడు తన అమ్మకాలను అప్లోడ్ చేస్తారు. దీనికి అదే కొనుగోలు అవుతుంది. As all interstate dealers will be registered and accordance with them will be by email, the compliance level will improve sustainably. అందరూ అంతర్రాష్ట్ర డీలర్స్ రిజిస్టర్ ద్వారా నమోదయ్యి ఉంటారు కనుక సమాచార మార్పిడి అంతా ఈమెయిల్ ద్వారా జరగబడి జవాబుదారులకు పెంచుతుంది. అలాగే బిజినెస్ టు బిజినెస్ అలాగే బిజినెస్ టు కన్జ్యూమర్ వ్యవహారాలు కూడా పరిగణలోకి తీసుకునే విధంగా జీఎస్టీ రూపకల్పన చేయబడుతుంది. థ్యాంక్ యూ.